మీనరాశి వాళ్లకు ఈ వారం వార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను ఎంత త్వరగా మీరు అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. వివిధ రూపాల్లో ఖర్చులు పెట్టేటటువంటి సందర్భం ఉన్నప్పటికీ అవి ఉపయోగపడుతున్నాయా లేవా, అనవసరంగా చేస్తున్నామా అనేటటువంటి విచక్షణను మీరు చేయవలసిన అవసరాలు ఉంటాయి. వివిధ రూపాల్లో మానసికమైనటువంటి ప్రశాంతత కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని విషయాలు మనస్సులోనే తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటారు. కానీ బయటకు కనిపించకుండా గుంభనంగా వాటిని భరిస్తూ ఉంటారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగిపోతాయి. మీకున్నటువంటి మానసికమైనటువంటి స్థైర్యము, ముందు చూపుతో కొన్ని రకాల ఇబ్బందులను జాగ్రత్తగా ఊహించి వాటిని ముందుగానే అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీకున్నటువంటి ఆలోచనలను, పలుకుబడిని ఉపయోగించుకొని మీ వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు. మీనరాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. శివరుద్రాభిషేకం జరుపుకోవటం, శివపంచాక్షరి జపం చేసుకోవటం, వీలైతే కనుక బిల్వపత్రములను సేకరించి పరమేశ్వరుని సమర్పణ చేయండి. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతమైనటువంటి జీవనం కూడా ఏర్పడుతుంది. ఇవి ఈ వారం వార ఫలాలు. మళ్ళీ వచ్చే వారం మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.